ఓం నమశివాయ. ఓం నమో దామోదరాయ. కార్తీక పురాణం 30వ రోజు పారాయణము 30వ అధ్యాయము. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మహాత్యాన్ని విని సౌనకాది ఋషులు, మహానుభావ, కలియుగ కల్మషగతులు, రాగాది పాసయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యం ఏది? అన్ని ధర్మాలలోనూ అధికమైనది ఏది? దేవతలందరిలోకి దేవాదిదేవుడు ఎవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహం దేనివల్ల నశిస్తుంది? జరామృత్యు పీడితలు, జడమతులు, మాంద్యులు అయిన ఈ కాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువు ఏమిటి అని అడిగారు. అందుకు సూతుడు ఇలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలు వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించడం వలన వివిధ తీర్థక్షేత్రాల పర్యటన, స్నానాల వల్ల, వివిధ యజమానాది నిర్వహణల వల్ల కలిగేటువంటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైంది. విష్ణువుకి ఆనందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మం. సర్వశాస్త్రాల్ని వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని కాను, సమయం కూడా సరిపోదు. కాబట్టి అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను, వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణుగాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకానికి దూరంగా సంసార సాగరాన్ని తరించిపోతారు. కార్తీక మాసంలో విష్ణు ప్రీత్యర్థంగా స్నాన, దాన, జప, పూజ, దీపారాధన మొదలైనవి చేసేవాళ్ళ పాపాలు అన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశిలో నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. కార్తీక వ్రతం చేయని వాళ్ళు కుల, మత, వయోలింగ భేదరహితంగా అంధతా మిశ్రమ అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నదీ స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు, విష్ణులోకాన్ని చేరుతారు. కార్తీక స్నానం చేసి విష్ణువుకి అర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణం దుష్టాత్మలకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన, దాన, జప, పూజాదులు చేసేవాళ్ళు సర్వ దుఃఖ విముక్తులు అవుతారు, మోక్షం పొందుతారు. దీపదానం, కంచుపాత దానం, దీపారాధనం, ధన, ఫల, ధాన్య, గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు. కార్తీక 30 రోజులు కార్తీక మహత్యాన్ని వినినా, పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి, సంపత్తులు సంభవిస్తాయి, పుణ్యాత్ములు అవుతారు. ఇన్ని మాటలు ఎందుకు? విష్ణుప్రియమైన కార్తీక వ్రతాచరణం వల్ల ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. 30వ అధ్యాయము సమాప్తము.